దేవుని స్తోత్రములు మీ అందరికీ నా వందనాలు. గలతీ పత్రిక మరి 6వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై, ఒకసారి వెలిగింపబడటం అంటే ఆత్మీయ జీవితంలో కూడా ఒకసారి వెలిగింపబడి మరి చూడండి, పరలోక సంబంధమైన రుచి చూచి తర్వాత బుద్ధిపూర్వకంగా చూడండి, చిన్న చిన్న విషయాల్లో త్రొట్టిల్లిపోతే గనక, చిన్న చిన్న విషయాలు బలహీనమైపోతే గనక, చిన్న చిన్న విషయాల్లో మన విశ్వాసాన్ని కోల్పోతే, చిన్న చిన్న విషయాలు మన భక్తిని కోల్పోతే గనక చూడండి, పరలోక సంబంధమైన రుచి చూచిన తర్వాత వెలిగింపబడి బుద్ధిపూర్వకంగా చూడండి, తప్పిపోతే ఉపయోగం ఉండదు అంటున్నాడు దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని స్నేహితులారా, కూరలు టేస్ట్ చూసేవారిగా, లేకపోతే బిర్యానీలు పలావులు చూడండి టేస్ట్ చేసి చాలా సూపర్గా ఉంది, అద్భుతంగా ఉందని చెప్పేవారికి అంటాం. దేవుడు కూడా మన జీవితాన్ని టేస్ట్ చేసినప్పుడు, చూసినప్పుడు మన నీతి క్రియలను బట్టి, నీతి తలంపులను బట్టి, నీతి ఉద్దేశాలను బట్టి టేస్ట్గా ఉండేటట్లుగా మన ఆత్మీయ జీవితంలో జీవించాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి పరలోక సంబంధమైన రుచి చూసిన తర్వాత బుద్ధిపూర్వకంగా తప్పు చేస్తే, బుద్ధిపూర్వకంగా త్రొట్టిల్లిపోతే గనక పరలోక రాజ్యాన్ని కోల్పోతాం, ఆ రాజ్యంలో ప్రవేశించలేని వారిగా ఉంటామని వాక్యం సెలవిస్తా ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్జీవ క్రియలను, అంధకార క్రియలను, చీకటి క్రియలను, చెడ తలంపులను విడిచిపెట్టుకొని మనం పరిపూర్ణముగా మరి వెలిగింపబడి మొదటి శక్తిని, మొదటి బలాన్ని పొందుకొని దేవుని బిడ్డలుగా జీవించుటకు దేవుడు మనకు దయచేయునుగాక. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించునుగాక.